లేదా తెలిసిన వారిలో చదువులో మంచి మార్కులు వచ్చి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులున్నారా? అయితే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రకటించింది. దీని ద్వారా పాఠశాల స్థాయి నుంచి కాలేజ్, ఐఐటి వరకు పేద విద్యార్థులకు 15,000 నుంచి 15 లక్షల వరకు ఉపకార వేతనాలు అందిస్తోంది. అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 ప్రోగ్రాం ద్వారా ఈ ఏడాది దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 25,707 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించి వారి చదువులకు బాసటగా నిలవనున్నట్లు ఎస్బీఐ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం 100 కోట్లు కేటాయించామని తెలిపింది. గొప్ప ఆశయంతో 2022లో ప్రారంభించిన ఆశా స్కాలర్షిప్ విద్యార్థుల కలలు, ఆకాంక్షల పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇది. పేద విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలంటే గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.5% CGPA సాధించాలి. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లలో నమోదు చేసుకునే వారికి అర్హత. వార్షిక కుటుంబ ఆదాయం స్కూల్ విద్యార్థులకు 3 లక్షలు, కాలేజ్ స్టూడెంట్స్ కు 6 లక్షల లోపు ఉండాలి. కేటగిరీని బట్టి 15,000 నుంచి 15 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. కనీస అర్హత సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అనేది కోర్సు పూర్తయ్యే వరకు లభిస్తుంది. ఏడాది దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4 గడువు తేదీగా నిర్ణయించారు. క్లాస్ 9 to 12 స్కూల్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ MBBS స్టూడెంట్స్, ఐటీ విద్యార్థులు, IIM విద్యార్థులు, మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సైతం అప్లై చేసుకోవచ్చు.